welcome back to my channel. Hope you all are good. And తెలుసు నాకు చాలా మంది మిస్ అయ్యారని చెప్పేసి. సో నేను ఆఫ్టర్ లాంగ్ టైమ్ లైక్ 1.5 year తర్వాత మళ్ళీ వ్లాగ్ తీస్తున్నాను. సో ఈ ట్రిప్ బాగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను. సో ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ గైస్. సో ఫైనల్లీ మేము మా ఫ్రెండ్స్ మొత్తం 6 members. సో ఇప్పుడు టైం వచ్చేసి 2 AM అవుతుంది. సో ఈ వ్లాగ్ మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. అందరూ తప్పకుండా లాస్ట్ దాకా చూడండి. యూ గైస్ గోనా హ్యావ్ ఫన్ నౌ. ఏం రైడర్ మా వాడికి ఫుల్ సిగ్గు, ఎందుకంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు. ఒక చూసారా మంచిగా వచ్చిందా రాలేదా అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మేము మిడ్నైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు రైడర్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు వేరే లెవెల్ సాంగ్లు పెట్టుకొని ఫుల్ డ్యాన్సులు. సో ఫైనలీ కొలరాడోకి ఎంటర్ అయిపోయాము. సో మేమంతా అలా వెళ్తూ గ్యాస్ స్టేషన్లో ఆగాము గ్యాస్ ఫిల్ చేయడానికి. సో మాకు అక్కడ మెక్డానల్డ్స్ కూడా కనిపించింది. సో అట్లనే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేద్దాం అనుకున్నాం అందరం. సో అలా మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాక మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ డెస్టినేషన్కి. నేను వెళ్ళే దారిలో చాలా వ్యూస్ ఉన్నాయి, మీ అందరికీ చూపిస్తే చూడండి ఒకసారి అందరూ. కానీ ఫ్రెండ్స్, కొలరాడోలో నాకు బాగా నచ్చిందంటే ఈ కొండలు, ఐ మీన్ మౌంటైన్స్, దాని మధ్యలో నుంచి పోతే ఉంటుంది చూడు ఫీల్. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మొత్తం ఒక సైడ్ అంతా స్నో ఉంటుంది, ఇంకో సైడ్ మొత్తం ఎడారి డెజర్ట్ ఉంటుంది మొత్తం. చెప్పాను కదా, ఒక మొత్తం స్నో కనిపిస్తుంది ఇక్కడ. అంతా ముందంతా డెజర్ట్ ఉంది, ఇప్పుడు అంతా స్నో ఉంది. అసలు వ్యూ అయితే చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. అసలు కొలరాడోలో మౌంటైన్ వ్యూస్ ఉన్నాయి చూడబ్బా, బాబా వేరే. Guys, finally we came to Colorado. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో. చూడు, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫోటోషూట్స్ కోసం వచ్చాము. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది గాయస్, మీరు తప్పకుండా వాచ్ చేయాల్సిందే ఈ వ్యూ. చూడండి. సో మేమంతా ఫస్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాము ఆఫ్టర్ ఏ ఫోటోషూట్. ఫస్ట్ డెస్టినేషన్కి ఆఫ్ రోడింగ్ చేసాము, చాలా ఫన్ అనిపించింది, ఫుల్ ఎంటర్టైన్ అయినాము. ఫస్ట్ డెస్టినేషన్కి వచ్చేసాము. సో చెప్పాను కదా, స్ట్రాబెరీ పార్క్ హాట్ స్ప్రింగ్స్ అంటారు. సో లోపలికి వెళ్ళినాక హాట్ స్ప్రింగ్స్ ఏమో తెలియదు, కానీ చూసి మీ అందరికీ చూపిస్తాను ఎట్లుంటుందో. సో స్టే ట్యూన్ అందరికి. వాళ్ళందరూ ఇప్పుడే దిగిరు. సూపర్, రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్. రేయ్, ఎట్లుందిరా ఫస్ట్ డెస్టినేషన్? అగో వాడు ఫస్ట్ ముందు కురుకుతాడు, ఏం నడుస్తుంది, ఎంత ఏడికి పోవాలి అని ఫస్ట్ వాడే గ్యాంగ్లా. రేయ్ ఫస్ట్ డెస్టినేషన్కి వచ్చినావు, ఎట్లుంది?
నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో నేనైతే కిందికి వచ్చేసాను. సో హాట్ స్ప్రింగ్ అంటే ఏం లేదు, 2 హాట్ షవర్స్ ఉంటాయి, లైక్ పూల్స్ అన్నమాట, అండ్ 2 కూల్ పూల్స్ ఉంటాయి. సో మీకు చూపిస్తున్న వీడియోని ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. అరే యశ్వంత్, చూసినావానా వేడి వేడి నీళ్ళంతా స్నానం చేస్తావా వెళ్ళి? అందరు బిక్నీలు వేసుకొని ఉన్నారండి అందరు. చూడు చూడు. ఏ నమిత, ఎట్లుంది? బాగున్నారు అందరు? చాలా చల్లగా ఉందా? ఎట్లుంది అనుష? నాకైతే కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు కడుతున్నాయి. ఒబ్బు, అంత చల్లగా ఉంది ఇక్కడ. కిందికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే దానికి సపరేట్గా $20 కట్టాలి. సో మేము ఓన్లీ ఫ్రీగా వచ్చేసి ఫొటోస్ దిగుదాం అనుకున్నాం, కానీ దిగడానికి ఛాన్స్ లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇద్దరు ఇక్కడ వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, ఇవే తగ్గించుకుంటే మంచిది. అటు చూడండి, అటు చూడండి. వెనకాలలో చూస్తారా? వద్దురా మనకి. ఇక్కడ ఫుల్ చలి పెడుతుంది. సో మేము అందరం కలిసి చలి మంట కాల్చుకుంటున్నాం. ఎలా ఉంది? ఎలా ఉంది? ఆ క్లౌడ్స్ చూసారా ఎంత బాగుందో? సచ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ గాయ్స్. ఎంత బాగుంది వ్యూ అంటే. గాయ్స్, నేను ఇప్పుడు వచ్చేసి ఒక మంచి వ్యూ పాయింట్లో ఉన్నాను, మీ అందరికీ చూపిస్తాను, అందరు చూడండి. సో ఇది వచ్చేసి కొలరాడోలో దాని హిస్టరీ ఉంది మొత్తం, మనకు తెలియదు అవన్నీ. చూడండి గాయ్స్, క్రేజీ ఉంది, క్రేజీ. స్నోతో మంచి వెదర్, చల్లగా సన్సెట్ అవుతుంది. మా ఫ్రెండ్స్ ఆడ కూర్చొని ఫోటోషూట్ ఆడైతే బాడీ బిల్డర్ అనుకుని బండి మళ్ళీ చేస్తుంది. చూడండి సన్, చూడండి క్రేజీ ఉంది కదా. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. వావ్, చాలా లోయ ఉంది, పెద్ద లోయ. క్రేజీ. అలా వెళ్తుంటే చాలా డెస్టినేషన్స్ కనిపించాయి మాకు, చాలా మంచి వ్యూస్ ఉన్నాయి. సో మేము అలా అని చెప్పేసి ఇంకో డెస్టినేషన్కి వెళ్ళకుండా ఉండలేం కదా. సో అందుకే మేము నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాం. సో మేమంతా డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. అండ్ డెస్టినేషన్ రీచ్ అయ్యాక కార్స్ అన్ని ఫుల్ అయిపోయాయి, ఎందుకంటే ఇక్కడ ఈవెంట్ అవుతుంది. సో డెస్టినేషన్ పేరు వచ్చేసి రెడ్ రాక్స్. అండ్ సో గాయస్, ఇక్కడికి ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎందాక చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్.